కుమారి ప్రాకారమా, నదీ ప్రవాహం వలె కన్నీళ్లు కాచి మనము ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. కన్నీటి ప్రార్థన మన జీవితాలను చాలా బలపరుచుద్ది. ఎంత బలమంటే సమస్యల కంటే మన దేవుడు సర్వశక్తి గల దేవుడని, అద్భుతాలు దేవుడు చేసేలాగా మన జీవితాన్ని, అద్భుతాలు జరిగేలాగా మన కుటుంబాలను దేవుడు జ్ఞాపకం చేసుకుంటారు. గడిచిన కాలమంతా ఎలాగంటే మన జీవితంలో మనకు ఎదురైన కన్నీటి ప్రార్థన. అందుకనే మనము ప్రభు పాదాలు పట్టుకొని కన్నీళ్లు కాచి ప్రార్థన చేయాలి. ఇక్కడ ఏం రాస్తుందంటే దేవుడు యొక్క వాక్యం తెలియజేయబడుతున్న మాట, నీళ్లు కుమ్మరించినట్టుగా ప్రభు సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించు. దేవుడు పాదాలు పట్టుకొని మనం ఏం చేయాలంటే మన హృదయం అంతా కూడా ప్రభు సన్నిధిలో కుమ్మరించాలి, కన్నీళ్లతో కుమ్మరించాలి. అప్పుడు దేవుడు మనకి నూతనమైన హృదయాన్ని దయచేస్తాడు. నూతన హృదయంలో మనకి చాలా ధైర్యం వచ్చుద్ది. నూతన హృదయం వల్ల మనకి చాలా విశ్వాసం వచ్చుద్ది. దేవుడి యొక్క వాక్యం తెలియజేయబడుతున్న మాట ఇది. మనం చాలా ఆత్మీయంగా బలపరచబడతాం. మనకి యేసయ్య మీద గొప్ప నిరీక్షణ కలుగుద్ది. కాబట్టి మనము కన్నీళ్లు కాచి ప్రార్థన చేయాలి. మన ఆత్మీయ తండ్రి దైవజనుడు దారాజన్న ఎన్నో కన్నీళ్ళు ఇక్కడ కాచారు. ఎన్నో సంవత్సరాల నుంచి వచ్చి కన్నీళ్ళు కారుస్తున్నారు, కాచారు కూడా. కాబట్టి ఇక్కడ ఒక అద్భుతమైన, మహిమకరమైన, దేవుడికి ఇష్టమైన సంఘాన్ని దేవుడు స్థాపించారు, ఒక బ్రాంచ్ సంఘంగా. మరి సేవకుల ప్రార్థన, ఆ కన్నీటి ప్రార్థన మన జీవితాలను మెరుగుపరచడానికి ఉపయోగపడింది కదా. మరి మీ కన్నీటి ప్రార్థన కూడా ఈ ప్రాంతానికి, ఈ యొక్క చుట్టుపక్కల ప్రజలకి, మీ కుటుంబాలు దీవించబడటానికి కూడా ఉపయోగపడుద్ది. అందుకనే హల్లెలూయా, మన కన్నీళ్లు కాచి ప్రార్థన చేయాలి. ప్రభు మన ప్రార్థనలో గొప్ప విజయాన్ని చేకూరుస్తాడు. అందుకని మన హృదయాన్ని కుమ్మరించేటట్టుగా కన్నీళ్లు కాచాలి. దేవా, నాలో చాలా దిగులుంది ప్రభువా, ఎందుకు నా కుమార్తె నీకు దిగులుంది? అప్పుడు మనం ఏం చెప్తుంది అంటే, భవిష్యత్తు గురించి రేపేంటో అర్థం కావట్లేదయ్యా, నాకు నా బిడ్డ వివాహం గురించి నాకేం అర్థం కావట్లా, చాలా భయం వేస్తుంది ప్రభువా, కుటుంబంలో ఉన్న సమస్యల గురించి చాలా దిగులు ఉంది ప్రభువా, నాకు నా భర్త గురించి నాకు చాలా బాధ ఉంది, నా కొడుకు గురించి నాకు చాలా భయం వేస్తుంది, కోడల గురించి, సమస్యల గురించి, అంతేకాదు నా కుటుంబంలో ఉన్న అనారోగ్యం గురించి కూడా నాకు చాలా దిగులుగా ఉంది ప్రభువా అని మన హృదయం అంతా తీసుకొచ్చి కన్నీటి ప్రార్థనతో ఆయన సన్నిధిలో కుమ్మరించాలి. కుమ్మరిస్తే అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, ఆ దేవుడి యొక్క ఉన్నతమైనటువంటి శక్తితో, దేవుడి యొక్క సామర్థ్యంతో, దేవుడి యొక్క కృపతో మన హృదయాన్ని నింపుతాడు. ఆయన వాక్యముతో మన హృదయాన్ని నింపుతాడు. మన హృదయములో ఆయన ధైర్యాన్ని ఇస్తాడు. దేవుడి యొక్క వాక్యం చెబుతుంది, మన మనసు చాలా విషయాల గురించి ఆలోచించుద్ది, కానీ హృదయం ఏం చేస్తుందంటే ఒక దానిని నిర్ణయం తీసుకుంటుంది. హృదయం ఇది చేసేయి అని. మన మనసులో ఏమో ఇచ్చేద్దామా, అచ్చేద్దామా అని ఆలోచిస్తుంది మనసు. అయితే హృదయం ఏం చేస్తుంది తెలుసా? ఇది కరెక్టు, ఇది చెయ్యి అంటది. మన హృదయంలోకి యేసయ్య వాక్యం ఉంది కాబట్టి అప్పుడు మన హృదయంలో ఏముంటుందంటే, మనకి దేవుడు ఉన్నాడు, ఎంతైనా నమ్మదగిన దేవుడు ఉన్నాడు, కాబట్టి భయపడమాకు, దిగులు పడమాకు, చింతించమాకు అని మన హృదయంలో దేవుడు పెట్టిన వాక్యము మనకు చాలా ధైర్యాన్ని చేకూర్చుద్ది. అందుకనే మనము దేవుడి సన్నిధికి వచ్చింది. ఎందుకంటే మన హృదయాన్ని ప్రభు సన్నిధిలో కుమ్మరించి ప్రార్థన చేయాలి. దేవా, నాకు కన్నీటి ప్రార్థనతో ఎంతకాలము నడిపించినందుకు వందనాలయ్యా. రాబోయే రోజుల్లో కూడా నేను కన్నీటి ప్రార్థనతో జీవించాలి ప్రభువా.
అని మనము కన్నీళ్లు కారుస్తూ ప్రార్థన చేయాలి. మన కుటుంబం గురించి కూడా, మీ కుటుంబాల గురించి కూడా ఏమని ప్రార్థన చేయాలంటే, ప్రభా నా కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా కన్నీటి ప్రార్థన కలిగి ఉండాలి తండ్రి. ఆ హృదయాలు మీ సన్నిధిలో, మీ మందిరంలో, మా కుటుంబ సభ్యుల హృదయాలు మీ మందిరంలో కుమ్మరించాలి ప్రభువా అని మనం ప్రభు పాదాలు పట్టుకొని ప్రభు సన్నిధిలో కన్నీళ్లు కార్చాలి. ఎలాంటి పరిస్థితులైనా సరే దేవుడు మన జీవితంలో ఒక అద్భుతమైన గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు. ఎన్నో పరిస్థితులు మనకు ఎదురవుతున్నాయి, కానీ దేవుడు మనల్ని విడిచిపెట్టడు. అనేక అపజయాలు ఎదురవుతూ ఉంటాయి, కానీ దేవుడు మనల్ని విడిచిపెట్టడు. ఎందుకని? మన కన్నీటి ప్రార్థన ఆలకించే దేవుడు, ప్రార్థనలో గొప్ప విజయాన్ని చేకూర్చే దేవుడు. బైబిల్ గ్రంథంలో నుంచి ఓషియా గ్రంథంలోని 12వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. తల్లి చెల్లి చదువుదాం. చాలు నాన్న. చూడండి, ఇక్కడ యాకోబు గారు ఒక రాత్రి ఇజ్రాయేల్గా మార్చబడడానికి గల కారణం ఏంటంటే, కన్నీళ్లు విడిచిపెట్టాడు. ఆయన చాలా కన్నీళ్లు కార్చాడు. కాబట్టి ఆ కన్నీటి ప్రార్థన ఏం చేసిందంటే, ఆయన హృదయం అంతా కుమ్మరించి దేవుడి పాదాల యొద్ద కన్నీళ్లు కారుస్తూ దేవుడి యొద్ద ఒక రాత్రి పెనుగులాడాడు. తెల్లారిపోయేదాకా ప్రార్థన చేశాడు, కానీ తెల్లారిపోయిన తర్వాత దేవుడికి వదిలిపెట్టయ్యా నేను వెళ్ళిపోతాను అనగానే అప్పుడు యాకోబు గారిలో ఒక ఆలోచన కలిగింది. నేను ఇంకా బాగా ప్రార్థన చేయాలి, నా ప్రార్థనతో దేవుడు నా జీవితాన్ని నూతనపరచాలి, నన్ను గొప్పగా నా దేవుడు నన్ను ఆశీర్వదించాలి. ఈ ప్రార్థన ద్వారా నన్ను దేవుడు సాధారణంగా చూసి ఇక చాలే నేను వెళ్తున్నాలే అని వెళ్ళిపోకూడదు. నా దేవుడు బలా నమ్మకమైన నా కుమారుడా, చాలా మంచి ప్రార్థన చేశావు, నా హృదయంలో చాలా ఆనందం కలుగుతుంది నీ ప్రార్థన వల్ల అనాలి. నా యేసయ్య నా వైపు చూసి నా యేసయ్య నన్ను ఉన్నత స్థితికి నడిపించాలి అని అప్పుడు యాకోబు గారికి దేవుడిచ్చిన తలంపుతో యాకోబు గారు కన్నీళ్లు విడుస్తున్నారు. అప్పుడు దేవుడు ఆ ప్రార్థన ద్వారా యాకోబుని మెచ్చుకొని, నీ పేరు ఏంటి అంటే, అప్పుడు యాకోబు గారు అంటారు నా పేరు యాకోబు. అప్పుడు దేవుడు అంటాడు, ఇక నీ పేరు యాకోబు అనబడదు ఇజ్రాయేలు అన్నారు. అంటే ఒక కన్నీటి ప్రార్థన తన జీవితంలో 20 సంవత్సరాలు చాలా విసిగిపోయారు. జీవితం విషయంలో, కుటుంబ విషయంలో చాలా నలిగిపోయారు యాకోబయ్య గారు. పరిశుద్ధ గ్రంథం ఆదికాండంలో నుంచి ఒక మాట చూద్దామా? తల్లి, చెల్లి, తమ్ముడు అన్న అమ్మ చదవండి అమ్మ. అమ్మ ఆదికాండము 31వ అధ్యాయము 40 వచనం చదువుదాం అమ్మ. తల్లి, చెల్లి, తమ్ముడు చదవండి అమ్మ. పగల ఎండకును చాలమ్మ. ఇక్కడ 40వ వచనంలో దేవుడు చెప్తున్న మాట చూస్తే యాకోబు గారు ఏమంటున్నారంటే, నేను 20 సంవత్సరాలు నా జీవితం క్షీణించిపోయింది, నిద్ర నా కళ్ళకు దూరం అయిపోయింది. వెళ్ళిన చోటుకి యాకోబు గారు ఇష్టంగా వెళ్ళారు. చేసుకునే వివాహం కూడా రాహేల్ అమ్మగారిని ఇష్టంగా చేసుకున్నారు.
కానీ ఆయనకి ఎదురవుతుంది ఏంటో తెలుసండి, క్షీణించిపోయేటువంటి పరిస్థితి, ఎవరికి చెప్పుకోలేని బాధలు మన హృదయంలో ఉంటాయి, ఎవరితో పంచుకోలేని బాధలు, పంచుకున్నా కూడా తీరని బాధలు, ఎవరు చెప్పుకున్నా కూడా అలాగా అక్క అలాగేలే అంటారు. ఇన్ని బాధలు వచ్చిన నీకు ఏం చేస్తాం, ఇంకంతా పైవాడు చూసుకుంటాడు అంటారు. మనల్ని ఆదరించేది దేవుడి వాక్యము, మనల్ని బలపరిచేది దేవుడి వాక్యము, మన సమస్యను పూర్తిగా తీసివేసేది దేవుడి వాక్యము. మన జీవితాన్ని యేసయ్య ప్రేమించారమ్మా అన్న, యేసయ్యలాగా మనల్ని ఎవ్వరూ ప్రేమించలేదు. యేసయ్య ఎంతో గొప్ప విలువైంది ఆయన ప్రాణము. ఆయన ప్రాణం కూడా మన కోసం దానం చేసి ఎంతగానో ప్రేమించారు. కృపగల దేవుడు ఆయన రాజ్యంలో మనం ఉండటానికి భాగ్యం ఇచ్చాడు, ఆయన ధన్యతనిచ్చాడు. యుగ యుగాలు ఆయనతో ఉండటానికి పరలోక రాజ్యాన్ని మనకు అనుగ్రహించారు. ఎంత ప్రేమ ఆయన ప్రేమ చూడండి. అందుకనే మనకున్న పరిస్థితులన్నీ, బాధలన్నీ, సమస్యలన్నీ కూడా యేసు సన్నిధికి వచ్చి మన హృదయం అంతా ఆయన సన్నిధిలో కుమ్మరించాలి. దేవా, నేను కూడా చాలా సంవత్సరాలు చాలా విషయాల్లో క్షీణించిపోయానయ్యా, చాలా నిరాశ చెందానయ్యా, చాలాసార్లు నాకు కూడా బ్రతుకు మీద విసుగొచ్చేసిందయ్యా. ఎందుకు బ్రతకాలి, ఎవరి కోసం బ్రతకాలి అని నాకు చాలా బాధ అనిపించింది జీవితం గురించి. అవును, చాలాసార్లు మన కుటుంబంలో వాళ్ళని మనం ప్రేమిస్తాం, కానీ మన కుటుంబంలో ఉన్న వాళ్ళు మనం ప్రేమించినంతగా మనల్ని ప్రేమించరు. మనం పక్కన వాళ్ళు చూసి అన్నా అని పిలుస్తాం, వాళ్ళు మనల్ని తమ్ముడుగా భావించరు. ఎన్నో బాధలు మన జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. అనేక మంది మనల్ని సమాజంలో భేదంగా చూస్తారు, తక్కువగా చూస్తారు. నీకేమి అర్హత ఉంది అంటారు. ఎంతోమంది మనల్ని రకరకాలుగా బాధపడతారు. అప్పుడు మనం ఏం చేయాలి? ఎక్కడికి వెళ్ళైనా మన బాధ చెప్పుకుంటే కదా మనకి బాధ చెప్పిన తర్వాత మనసు కొంచెం స్థిమితంగా ఉంటుంది. మరి ఎవరు చెప్పాలి మన బాధ? ఎవరు మన బాధ తీసివేసేది? ఈ లోకంలో, ఈ ప్రపంచంలో 800 కోట్ల మంది జనాభాలో ఎవరు మన బాధను వినేవాళ్ళే కానీ తీసేవాళ్ళు లేరు. కానీ యేసయ్య వద్దకు వస్తే నీవెలా బాధతో వచ్చావో ఇక్కడి నుంచి అలా బాధతో దేవుడు పంపించడు. హల్లెలూయా. అందుకనే ఆయన మన బాధ నివారణ చేసే దేవుడు. మన వేదనను సంతోషంగా మారుస్తాడు. దుఃఖానికి ప్రతిబలుగా ఉల్లాస వస్త్రం ధరింపజేస్తానని యెషయా గ్రంథంలో దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుడి వద్దకు వచ్చి మన హృదయాన్ని కుమ్మరిస్తే మన హృదయం అంతా, మన మనసంతా చాలా సమాధానంతో ఇంటికి వెళ్తాం, చాలా ఆనందంతో ఆయన వద్ద నుంచి ఇంటికి వెళ్తాం. ఎప్పుడు మన హృదయం ఆయన సన్నిధిలో కుమ్మరిస్తామంటే దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడినప్పుడే. మన జీవితంలో ఒక అద్భుతం చేస్తానని దేవుడు మనకి విశ్వాసం కలిగించినప్పుడు మనం ప్రభు సన్నిధిలో మన హృదయాన్ని కుమ్మరించి ప్రార్థన చేస్తాం. 20 సంవత్సరాలు క్షీణించిపోయినటువంటి యాకోబయ్య గారు సంపాదించిన ఆస్తి మొత్తం కూడా అన్నయ్యకి పంపించేస్తున్నాడు. అంత బహుమతిగా మార్చి అన్నయ్యకి ఇచ్చి పంపిస్తున్నాడు. వెనకాల ఒంటరిగా మిగిలిపోయాడు యాకోబయ్య గారు. కానీ దేవుడు తన జీవితంలో చూసిన మార్పు ఏంటంటే, ఎక్కడ కన్నీళ్లు కార్చనంతగా యాకోబు గారు ఆ రాత్రి దేవుడు పాదాల యొద్ద కన్నీళ్లు కార్చారు. దేవా, ఇదిగో నా హృదయం నీ సన్నిధిలో కుమ్మరిస్తున్నానయ్యా. నా జీవితంలో నేను చేసిన ప్రయత్నాలన్నీ పెద్ద సున్నా అయినాయి ప్రభువా. నేను కన్నీళ్లు కార్చకుండా చాలా ప్రయత్నాలు చేశాను ప్రభువా ఈ జీవితం గురించి. కానీ ఈ జీవితానికి విజయం రాలేదు. ఏమొచ్చింది? క్షీణించిపోయాను. ఇంకా బతుకు మీద ఆశపోయింది, బతకాలనే ఆశ కోరికపోయింది. చచ్చిపోతే బాగుండి అనిపిస్తుంది ప్రభువా. నాకు మనసంతా చాలా భయంగా ఉంది ప్రభువా. తినబుద్ధి కావట్లేదు ప్రభువా.
నిద్ర పట్టట్లేదు ప్రభువా, ఏం చేయాలో అర్థం కావట్లేదయ్యా, నాకు మనసు స్థిమితంగా లేదయ్యా, గుండె దడగా ఉంది ప్రభువా, నేను చేసిన ప్రయత్నాలన్నిట్లో కూడా నాకు ఏ లాభము కనిపించలేదు ప్రభువా, ఇప్పుడు నీ పాదాలు ఎద్దుకొచ్చాను, నన్ను కనికరించవా, నాకు మనసులో స్థిమితం దయచేయవా తండ్రి, నీ పాదాలు పట్టుకుంటున్నానయ్యా. ఇది నా జీవితంలో ఉన్నతమైనటువంటి మహిమకరమైన కార్యంగా నేను నమ్ముతున్నానయ్యా. రాత్రి నుంచి తెల్లవారేదాకా పెనుగులాడాను తండ్రి, కానీ ఈ తెల్లవారిన ఒక ప్రత్యేకంగా నీ యొద్ద కన్నీళ్ళు కాచడానికి నేను ఇష్టపడుతున్నాను ప్రభువా అని ఎప్పుడైతే తను యేసు దగ్గర కన్నీళ్ళు కాచుచు దేవుడిని యొద్ద బతిమాలుకుంటూ ఆరంభించారో అప్పుడు దేవుడు చెలించారు. దేవుడు యాకోబు మీద ఒక గొప్ప ఆత్మకరమైన కార్యం చేయడానికి ముందుకొచ్చాడు. ఇక దేవుడు తిరుగులేని స్థితిలో ఉంచడానికి జ్ఞాపకం చేసుకున్నాడు. యాకోబు ఇజ్రాయెల్గా మార్చబడటం, ఇజ్రాయెల్ దేశం ఏర్పరచబడటం, యాకోబు 12 మంది కొడుకులు పరలోక రాజ్యంలో సింహాసనాల పక్కన కూర్చునే భాగ్యాన్ని, ధన్యతను దేవుడు ప్రసాదించాడు. మీకన్నిటి ప్రార్థన మీకు గొప్ప ప్రశాంతత ఇస్తుంది, మనశ్శాంతి ఇస్తుంది, సమాధానం ఇస్తుంది. మీ కన్నీటి ప్రార్థన మీకు నిరీక్షణ కలగజేస్తుంది. మీ కన్నీటి ప్రార్థన మీ కుటుంబాన్ని మార్చటం మీరు కళ్ళారా చూస్తారు. కాబట్టి మీరు ప్రార్థన ఎప్పుడు నిష్ప్రయోజనం కాదు. మీ ప్రార్థన చాలా బలమైంది. మీకు ఈ లోకములో మనుషులు మీకు ఇది లేదు అది లేదు అంటారేమో, కానీ యేసయ్య ప్రార్థన, మీ ప్రార్థన విని ఈ లోకం సంబంధంగా కాదు, మిమ్మల్ని పరలోకములో గొప్పవాళ్ళుగా మిమ్మల్ని దేవుడు దీవిస్తాడు. ఉన్నతమైన వ్యక్తులుగా ఈ లోకములో దేవుడిని ఎద్దుకొచ్చి నా కుమార్తె అని పిలుస్తున్నాడు. అంటే ఆయన సొంత బిడ్డగా నేను స్వీకరించాడు, సొంత బిడ్డగా ఆయన అంగీకరించాడు. అందుకే నేను ఏం పిలుస్తున్నాడు, నా కుమార్తె అని పిలుస్తున్నాడు. కాబట్టి యాకోబు గారి బిడ్డలు చూడండి ఎంత గొప్పవాళ్ళుగా దేవుడు ప్రకటన గ్రంథంలో నుంచి 21వ అధ్యాయంలో నుంచి తల్లి, చెల్లి, తమ్ముడు, అన్న, అయ్యా చూడండి, అవకాశం ఉన్నవాళ్ళు 21వ అధ్యాయంలో నుంచి బైబిల్ గ్రంథం చెబుతున్న మాటను 12వ వచనాన్ని చదువుకుందామా అన్న. అదేనమ్మా, అది చాలమ్మా. చూడండి, గుమ్మాల మీద ఏముంది అంట, యాకోబు, ఇశ్రాయేల్ అంటే యాకోబు గారు, వాళ్ళ కొడుకుల గోత్రాలు ఉన్నాయన్నమాట. మనం హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్ బయట ఆ గుమ్మం మీద డాక్టర్ గారి పేరు ఉంటుంది. ఆ డాక్టర్ గారు దేనికి స్పెషలిస్టో ఆ పేరు ఉంటుంది. చూసారా, పరలోకములో ఉన్నటువంటి ఆ గుమ్మాలు, 12 గుమ్మాల మీద యాకోబు గారి యొక్క ఇజ్రాయెల్గా మార్చబడ్డారు. కాబట్టి ఇజ్రాయెల్ కొడుకుల గోత్రాల పేర్లు రాయబడింది పరలోకంలో. ఎంత ప్రార్థన ఎంత గొప్ప ప్రభావితం చేసింది జీవితాలను. యాకోబు గారిని ఇజ్రాయెల్గా మార్చడమే కాక యాకోబు కొడుకులను కూడా ఉన్నతంగా యేసయ్య 12 సింహాసనం, యేసయ్య పక్కన 12 సింహాసనం మీద కూర్చుంటానికి యేసు ఉచితమైన కృపను ప్రసాదించాడు. హల్లెలూయా. ఒక తల్లిగా మీరు యేసయ్య వద్దకు వచ్చి కన్నీళ్లు కాచి, దేవా నా హృదయాన్ని మీ సన్నిధిలో కుమ్మరిస్తున్నానయ్యా, ఒక అద్భుతమైన జీవితంగా నా జీవితాన్ని జ్ఞాపకం చేసుకో ప్రభువా అని మనం ప్రార్థించిన ఆ ప్రార్థన ఎంతో గొప్పగా మన బిడ్డల మీద ఉన్నతమైన కార్యాలను చేస్తుంది. కాబట్టి మనము ఇజ్రాయెల్గా మార్చబడిన యాకోబు గారు కాచిన కన్నీళ్ళు. చూడండి, లూకాసు వార్తలో ఇంకొక వ్యక్తిని మనం చూద్దాం. బైబిల్లో నుంచి 7వ అధ్యాయం 37వ వచనం చూద్దామా తల్లి, చెల్లి, తమ్ముడు, అన్న, అయ్యా చదవండి అమ్మ.
ఆ, బుడ్డిలో అద్దం తీసుకొని వచ్చి ఆ, వెనుక తట్టు ఆ, ఆయన పాదముల యొద్ద నిలువబడి ఆ, ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి ఆ, తన తల వెంట్రుకలతో తుడిచి ఆ, ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ. అందరూ వాటికి పూసెను. చాలమ్మ చూడండి, ఇక్కడ ఈమెను ఆ ఊళ్ళో వాళ్ళు ఏమని పిలిచేవాళ్ళు అని అమ్మ, పాపాత్మురాలు అని పిలిచేవాళ్ళు. ఇంకా ఆ ఊళ్ళో వాళ్ళు కొంతమంది ఆమెను ఏమని పిలిచేవాళ్ళు అంటే, యోహాను సువార్త 8వ అధ్యాయం చూస్తే వ్యభిచారి అని పిలిచేవాళ్ళు. కాబట్టి ఆమె ఏం చేసిందంటే, యేసు ప్రభు వారు ఇక్కడ ఒకళ్ళ ఇంట్లో ఉన్నారని తెలిసి వచ్చి ఆమె కన్నీళ్లు కాచి ప్రభు పాదాలు కడుగుతుంది. దేవా, యేసయ్యా, నేను నా జీవితంలో ఆనాడు అందరూ రాళ్ళతో కొట్టి నన్ను చంపబోతుంటే నీవు నన్ను కాపాడావు. ఎలాగా? అమ్మా అని పిలిచావు. ఆ మాట నా గుండెలు పగిలిపోయింది ప్రభువా. ఇక పాపం చేయమాకమ్మా అన్నావు. నిజమే, మనం పాపం మానేసి మళ్ళీ పాపం చేయకూడదంటే మనకి కన్నీటి ప్రార్థన కావాలి. దేవుడి యొక్క వాక్యం తెలియజేస్తున్న మాట ఇది. కాబట్టి ఏమేం చేసిందంట, యేసు పాదాల యొద్దకు వచ్చి కన్నీళ్లతో ప్రార్థన చేసింది. యేసుక్రీస్తు ప్రభు గురించి పౌలు గారు ఒక వాక్యం రాస్తారు. హెబ్రీలకు రాసిన పత్రికలో నుంచి 5వ అధ్యాయము 7వ వచనం. తల్లి, హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. అమ్మ చాలమ్మ. యేసు ప్రభువు వారు ఏం చేశారంటమ్మా, ఆ ప్రేరదాయన రోజుల్లో దేవుడి సన్నిధిలో రోదన, మహారోదనతో. చూడండి, బైబిల్ గ్రంథం తెలియజేయబడుతున్న మాట, యేసయ్యలో ఏమన్నా పాపం ఉందంటారా? ఏ పాపం లేని ఆయన అంత కన్నీళ్ళు కాదిస్తే రోజు, మరి మనం ఎందుకు కన్నీళ్ళు కాచాలా చెప్పండి? మీ గురించి కాదులే, నేను పాపంలో పుట్టా కాబట్టి నా గురించి చెప్తున్నా. ఎంతగా నేను కన్నీళ్ళు కాచాలి నా జీవితంలో. నన్ను రోజు ఆ పాత జీవితం పిలుస్తూ ఉంటుంది. ఈరోజు కూడా నా పాత జీవితం నన్ను పిలుస్తుంది. ఆ పాత జీవితంలో ఎవరో తెలుసు, ఒక భాగము వినాయకుడు అయ్య గారు ఒక భాగం. నేను ఈ సమయంలో ఎక్కడో తెలుసా, పందిరేసి వినాయకుడి గారికి బొమ్మ తీసుకొచ్చి ఆ జేజేలు పలకాల్సినటువంటి పాత జీవితం నాది. కానీ దేవుడు ప్రేమించి, దేవుని దాసులు, దైవజనులు, ఆత్మీయ తండ్రి ప్రార్థన వల్ల ఇక్కడ మీతో కూడుకొని దేవుడు వాక్యం వినటానికి దేవుడు మనకి భాగ్యం ఇచ్చాడు. హల్లెలూయా. ఈ కన్నీటి ప్రార్థన ఏం చేస్తుందంటే, దేవుడికి దగ్గరగా, లోకానికి దూరంగా మన జీవితాలను మార్చుద్ది. హల్లెలూయా. ఈ కన్నీటి ప్రార్థన ఏం చేస్తుందంటే, పరలోకానికి దగ్గరగా మన జీవితాలను చేరుస్తూ నరకానికి దూరంగా మార్చుద్ది. కన్నీటి ప్రార్థన మన జీవితంలో పాత జీవితం గెలవకుండా దేవుడు మనల్ని బలవంతులు చేస్తాడు. అందుకని మనము యేసయ్య శరీరంతో ఉన్నప్పుడు మహారోదనతో, కన్నీళ్లతో, మాను నుంచి రక్షించు వారికి ప్రార్థన, యాచన అంటే అయ్యా 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 అని అడగటం. అలా తండ్రి కుడిపార్శ్వం ముందు ఈరోజు కూడా మన కోసం యేసయ్య విజ్ఞాపన చేస్తున్నాడు. ఇంకా కన్నీటి ప్రార్థన ఆయన ఆపలేదు. కాబట్టి అలా విజ్ఞాపన చేయటం వల్ల మనకి వైకుంఠపురంలో ఈరోజు రాత్రి దేవుడు ప్రార్థన సమకూర్చారు, వాక్యము సమకూర్చారు, మిమ్మల్ని ఇక్కడే సమకూర్చారు. హల్లెలూయా. ఆలోచించండి సహోదరి సహోదరులారా, అందరికీ వర్షము, మీకు కూడా వర్షమే. కానీ మీరు ఇక్కడ, వాళ్ళు అక్కడ. మీకు ఎంతో భాగ్యము దేవుడు ఇచ్చారు ఆయన సన్నిధిలో ఉండటానికి. కాబట్టి ఆ తండ్రి వద్ద యేసే చేస్తున్న విజ్ఞాపన వేస్ట్ కాలేదు. ఈరోజు దేవుడు మిమ్మల్ని బలపరిచి, ధైర్యపరిచి పంపిస్తున్నారు. కృపతో, దయతో మన హృదయాలు ఇక్కడ కుమ్మరించాలి. మధ్య లేని మరియా అనేటువంటి ఆమె
బైబిల్లో రాయబడినట్టుగా 7 దెయ్యాల చేత పీడించబడుతున్నప్పుడు ఆమెను దేవుడు విమోచించాడు. విమోచించిన తర్వాత ఆమె ఇంకా దేవుడి కోసం జీవించడానికి కన్నీళ్లు కార్చి తన జీవితంలో యేసు పాదాలు కడిగింది. దేవుడు ఆమె ప్రార్థన, ఆమె జీవితాన్ని బట్టి ఆమె ఎన్నడూ వెనక్కి వెళ్ళకుండా తన కాపుదల, తన సమృద్ధి జీవాన్ని ఆమెకు అనుగ్రహించారు. కాబట్టి మనం ప్రభు సన్నిధికి వచ్చి కన్నీళ్లు కార్చాలి. ప్రభు పాదాలు పట్టుకొని, దేవా నా హృదయం నీ సన్నిధిలో కుమ్మరిస్తున్నానయ్యా, నన్ను బలపరచండి ప్రభువా, నన్ను స్థిరపరచండి నాయనా, మీకు ఆయాస్కరమైనవి నాలో తీసివేయండి ప్రభువా, నాలో నీవే నివసించాలి యేసయ్యా, నా హృదయములో నీకే ఫస్ట్ స్థానము యేసయ్యా, నా జీవితానికి నీవే కృపాధారమయ్యా, కరుణా ఆధారమయ్యా, నీవు లేనిదే నా జీవితమే లేదు ప్రభువా, నీకోసమే నేను జీవించాలి యేసయ్యా, నా మీద నీ కటాక్షం చూపించయ్యా, దాటి వెళ్ళిపోవద్దయ్యా, నాకున్న ఆధారం నీవే తండ్రి, నా జీవితాన్ని వెలిగించినందుకు వందనాలయ్యా, నీకోసం నేను నా కుటుంబం రాకడ వరకు నీలోనే సాగిపోవాలయ్యా అని మనం కన్నీళ్లు కార్చి ప్రభు యొద్దకు ప్రార్థన చేయటానికి వస్తే, ఆ కన్నీటి ప్రార్థనలో నిన్నటి కంటే ఇవాళ మనం ఇంకా ఆత్మీయంగా బలపరచబడతాం, ఇవాళ కంటే రేపు ఇంకా ఎక్కువ ఆత్మీయతతో బలపరచబడతాం. అలా మన జీవితం బలపరచడానికి బలంగా ఉపయోగపడేది ఏంటంటే కన్నీటి ప్రార్థన. ఆలోచించండి, దేవుడి యొక్క వాక్యం చెబుతున్న మాట. సహోదరి సహోదరుడా, మన జీవితాన్ని వెలిగించిన ఆయన మన దగ్గర నుంచి ఒకటి ఆశిస్తున్నాడు. ఏంటి తెలుసా? యుగ యుగాలు ఆయన రాజ్యంలో మన కుటుంబాలన్నీ ఉండాలని, చేరాలని గమ్యానికి. కాబట్టి ఈ మధ్యలో మరిగా ప్రార్థన చేసుకుంది కదండి. ఈమె కూడా ఒక చిన్న మాట, యోహాను సువార్త 20వ అధ్యాయం. తల్లి, చెల్లి, తమ్ముడు అన్న బైబిల్లో నుంచి చూడండి. యోహాను సువార్త 20వ అధ్యాయంలో మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో నుంచి 12, 13, 14 వచనాల్లో నుంచి మనము 14, 15 చదువుతాం. అమ్మ చాలమ్మ. చూడండి, యేసయ్య సమాధిలో నుంచి 3వ దినము ఆదివారం బయటకు వచ్చారు. వచ్చినప్పుడు మధ్యలోనే మరియ వస్తే సమాధిలో యేసయ్య కనబడలేదు. తర్వాత పేతురు, యోహాను, యాకోబు అని కూడా పిలుచుకొచ్చింది ఆమె. వాళ్ళు కూడా వస్తారు, యేసయ్య లేడమ్మా అని వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ ఆమె అక్కడే ఉండి ఏడుస్తుంది. అప్పుడు మరియా అని ఆమెకు ఎవరిని చూడటానికి వచ్చిందో, మళ్ళీ సమాధిలో నుంచి బయటకు వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ఆయన కనిపించింది ఆమెకే. ఫస్ట్ ఆమె కనబడ్డారు. శిష్యులు పేతురు గారికి, యాకోబు గారికి, యోహాను గారికి కనబడలా, వచ్చి వెళ్ళిపోతారు. కానీ ఆమె ఆయన సమాధిలో నుంచి బయటికి రాగానే మరియా అని పిలుస్తాడు ఆమెను. రబ్బోనీ, బోధకుడా, కనబడ్డావా, నాకు వందనాలయ్యా. చూసారా, ఆమె కన్నీటి కార్చటం మళ్ళీ ఆయన సమాధిలో నుంచి బయటకు వచ్చేదాకా కాదుస్తుంది. ప్రతిరోజు కన్నీటి ప్రార్థన మన జీవితంలో. 3వ వ్యక్తి గురించి మనం చూద్దాం. తల్లి, చెల్లి. కీర్తన గ్రంథం అమ్మ అయ్యా 6వ అధ్యాయం 6వ వచనం చూడండి. చాలమ్మ. దేవుడి యొక్క వాక్యం తెలియజేయబడుతున్న మాటను చూడండి. ఇక్కడ ఆయన వద్దకి ఈ కీర్తన దావీదయ్య గారు రాశారు. దావీదు గారు ఏమంటున్నారంటమ్మా, ప్రతి రాత్రి
నీ కన్నీళ్లు విడుస్తున్నాను. దేవుడి యొక్క బైబిల్ గ్రంథం చూడండి, ఎంతగా ఒక సాధారణంగా గొర్రెలు కాసుకునేటువంటి బిడ్డ గొప్ప ఇజ్రాయేల్ స్వాస్యానికి దేవుడి చేత కోరుకొని రాజుగా దేవుడు జ్ఞాపకం చేసుకున్నప్పుడు చాలా చిన్న వయసు దావీదు గారిది. చూడండి ఎంత వయసు మనం చూద్దామా సహోదరి సహోదరుడా. సమూయేలు 2వ గ్రంథంలో నుంచి దేవుడి యొక్క వాక్యం తెలియజేయబడుతున్న మాటను 5వ అధ్యాయంలో నుంచి యేసుక్రీస్తు యొక్క వాక్యం తెలియజేయబడుతున్న మాటను మనం చూద్దామా అమ్మ 4వ వచనం చదువుదామా. దావీదు గారు 30 సంవత్సరాల వయసులో ఉండగా చాలమ్మ, దావీదు గారు చిన్న వయసులోనే రాజుగా దేవుడు ఆయనను కోరుకున్నాడు. సాధారణంగా గొర్రెలు కాసుకునే ఆయన ఇప్పుడు కన్నీటి ప్రార్థన తన జీవితంలో ఎవ్వరూ కూడా యెషయి దావీదు గారు నాన్నగారు రాజు కాదు, దావీదు గారు తాతయ్య గారు రాజు కాదు, కానీ దావీదు గారు కన్నీళ్ళు కాచిన దేవుడు రాజులకు రాజు. హల్లెలూయా, ప్రభువులకు ప్రభు. మనం కూడా మన జీవితంలో మన వెనక వాళ్ళు చూసుకొని మా తాతకి ఏమీ లేదు, మా ముత్తాత అసలుకే లేదు, మా నాన్న కూడా నాకేమి ఇవ్వాల, జేబు ఖాళీగా ఉంది. కాదు, మన యేసయ్య ఉన్నారు మనకి. హల్లెలూయా, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆయన నీ జీవితాన్ని తలగా మారుస్తాడు, నీ కుటుంబాన్ని పైదానిగా పైవాడిగా చేస్తాడు. ఏ విషయంలో మీరు కృంగిపోవద్దు. ఏమీ లేదయ్యా, అయితే వేసి అంటున్నారు నేనున్నా నీకు. ఎవరూ లేదయ్యా, అయితే ఎవరు లేరా నీకు, అయితే నేనున్నాను, నేను దీవిస్తాను. దావీదు నేను జ్ఞాపకం చేసుకుంటాను. దావీదు గారు కన్నీటి ప్రార్థన చూడండి, గొప్ప 30 సంవత్సరాలు రాజు అయిపోయాడండి. ఎంత గొప్ప భాగ్యం అండి, ఎంత గొప్ప ధన్యత అండి. ఆలోచించండి, మన ప్రార్థన మన జీవితంలో ఉన్న ప్రాంతం అంతా ఒకలాగా ఉంటుంది, కానీ మీ కుటుంబం ఇంకోలాగా ఉంటుంది. హల్లెలూయా, అందరూ ఒకలాగా ఉంటారు, కానీ నీ కుటుంబము ఉన్నతంగా ఉంటుంది. ఎందుకంటే మీరు కాచే కన్నీళ్ళు వృధా కావు. 56వ అధ్యాయం కీర్తన గ్రంథం చూడండి సహోదరి సహోదరుల. దేవుడి యొక్క వాక్యాన్ని మనం ముగించుకుందాం. అమ్మ ఎన్నో వచ్చినావు అమ్మ? 56వ అధ్యాయంలో నుంచి 8వ వచనం చదువుదాం. చాలమ్మ. కవలిలో అంటే ఇక్కడ పుస్తకములో నన్ను చూడండి. కవలిలో చిన్న 1వ అంకె ఉంది. ఒకటి ఏంటంటే కింద చూస్తే పుస్తకములో. మీ కన్నీళ్లను చాలామంది ఏడ్చావులే, పొద్దున్న లేచిన కానీ ఎడుతూనే ఉన్నావు, నీ ఏడు మొక్క నాకు చూపించు మాకు అంటారేమో, కానీ యేసయ్య అలాగనరు. నీ కన్నీళ్ళు ఆయన దోషుతో పట్టుకొని తీసుకెళ్ళి ఎన్ని అని లెక్క రాస్తారు. హల్లెలూయా. నువ్వు ఏడిచినా కూడా కొంతమందికి జాలి కలగదు. ఏం కలగదు? ఉద్యోగం ఇస్తావా ఎడితే ఎవరు జాలి ఉండదు, అల్లవయ్య అంటారు. కానీ యేసయ్య నీ మీద జాలి చేసుకొని నిన్ను ఒక ఎండి చేసి నువ్వు అనేకులు ఉద్యోగాలు ఇస్తేలా చేస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు రాజు అయిపోయాడు దావీదు గారు. దావీదు గారిని పల్లకీ మీద రథాల మీద మోసుకెళ్ళే స్థితి వచ్చేసింది. చూసారా? ప్రార్థన, కన్నీటి ప్రార్థన ఏదన్నా నిషేధించబడేలా చేసిందా? చేయలేదు. నీ కన్నీటి ప్రార్థన నీవు అధముడు అయితే, అంటే నిన్ను లాస్ట్లో ఉంచితే లోకము నీ కన్నీటి ప్రార్థన నిన్ను ప్రథముడు చేసుద్ది, ముందు వాడి చేసుద్ది, ముందు దానిగా నిన్ను చేసుద్ది. అందుకే కన్నీళ్ళు కాచిన దావీదు గారి పట్ల దేవుడు ఒక చిన్న మాట చెప్తారు. చూడండి, యెషయా గ్రంథంలో నుంచి తల్లి, చెల్లి, తమ్ముడు, అన్న, అయ్యా 55వ అధ్యాయం మనం ప్రార్థన చేసుకుందాం. అన్న చిన్న వాక్యం 55వ అధ్యాయంలో నుంచి 3వ వచనం.
దావీదు ఏం చూపించారు యేసయ్య? అది హల్లెలూయా. మన పట్ల కూడా ఏదో సీజను, అప్పుడే కృప, అన్సీజను కృప లేదు అండు దేవుడు. శాశ్వతమైన కృప. చూసారా? ఈ మాటలన్నీ దేవుడు వినికిడిలో మన కుటుంబాలకి మేలుకరంగా దీవించునుగాక. ఆమేన్. ఈ వాక్యాలు నేను మన తండ్రి, ఆత్మీయ తండ్రి దైవజనులు దాదాసం దగ్గర కొన్ని నేర్చుకున్నాను కాబట్టి మీ ముందు దేవుడు నిలబెట్టారు. చిన్న ప్రార్థన చేసుకుందామా? దేవుడి యొక్క దివ్యమైన నామములో. దేవుడే మన ఆధారభూతుడు, దేవుడే మన ఆది సంభూతుడు. తల్లి, చెల్లి, తమ్ముడు, ఈ రాత్రి మీరు ఎలాంటి నిరాశతో వచ్చారేమో, కృంగిపోయి వచ్చారేమో, కానీ పరిశుద్ధుడైన దేవుడు మనల్ని ప్రేమించి మన తండ్రి దైవజనులు దాదాజన ద్వారా మనల్ని ఎంతగానో పురుగొల్పడానికి, ఎంతగానో మనం దీవించబడటానికి వెనకాల సంఘ ప్రార్థన, సేవకులు ప్రార్థన, సేవకురాలు దైవజనులు జీవకుమారి గారి ప్రార్థన మన పట్ల ఎంతో మేలు కొలుపుతుంది. కుటుంబాలు ఎంతగానో వదిలటానికి వైకుంఠపురంలో ఎన్నో అద్భుతాలు చేశారు యేసయ్య. కాబట్టి దేవా, నన్ను జ్ఞాపకం చేసుకోవా. నా హృదయం మీ సన్నిధిలో, మీ మందిరంలో కుమ్మరించడం నేర్పించవా తండ్రి. దయతో జ్ఞాపకం చేసుకొని ఆయన యాకోబు కుటుంబాన్ని ఇజ్రాయెల్గా మార్చడమే కాక వాళ్ళ బిడ్డల రాజ్యంలో గుమ్మాల మీద పేర్లు ఉండేలాగా, ఆ కన్నీటి ప్రార్థనకి యాకోబు కొడుకులు యేసు పక్కన పెండని సింహాసనం కూర్చునేలాగా భాగ్యం ఇచ్చావయ్యా. అలా కన్నీళ్ళు కాసిన మధ్యలేని మరియా వ్యభిచారం చేత పట్టబడి రాళ్ళతో కొట్టబడాలి, కానీ ఆమెను తప్పించినప్పుడు అమ్మా మరియా అని సమాధి నుంచి ఫస్ట్ ఆమె కనబడ్డావు. యాకోబు కనబడలా, యోహాను కనబడలా, పేతురు గారు కనబడలా. రబ్బోని, బోధకుడా అని కన్నీళ్ళతో ఆమె వైపు చూస్తుంది. నాయన ప్రభువా దయ చూపించు. మూడవదిగా దావీదు గారు చాలా విలువైన వ్యక్తి ప్రభువా. నీవే గొప్పగా తన జీవితాన్ని జ్ఞాపకం చేసుకుని 30 సంవత్సరాల వయసులో రాజు స్థానంలో కూర్చోబెట్టినందుకు వందనాలయ్యా. ప్రభు ఈ ప్రాంతాన్ని ప్రేమించు. ఇక్కడ అయా దేవుని సేవకులుగా రాజేష్ తమ్ముడిని, తన భార్యని, బాబుని పాపని సంఘానికి కాపరిగా సమకూర్చినందుకు మీకు వందనాలు తండ్రి. బిడ్డ ఎన్నో సంవత్సరాల నుంచి దైవజనుల వెనకాల అనేక విషయాలు నేర్చుకుంటూ ముందుకు వెళ్ళటానికి తొంగి కృప చూపించినందుకు వందనాడు. రాబోయే సంవత్సరాలు కూడా బిడ్డ బిడ్డ ఉన్నతమైనటువంటి కార్యాలు జరిగించండి. అలా విజయాలను చూసినటువంటి ప్రతి ఒక్క బిడ్డలను జ్ఞాపకం చేసుకొని 1000 దీవించుతండి. జరుగుతున్న ఈ ప్రార్థనలో ఒక గొప్ప అద్భుత కార్యం చేయమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. అట్లాగే ప్రార్థనలో ఉందో అన్న